అందరికీ నమస్కారం. ముందుగా నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే, అందరూ రోజూ పూజ చేయాలి, నిత్య దీపారాధన చేయాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చేయలేకపోతారు. మీరు బాధపడకండి. పురాణాల ప్రకారం నామస్మరణ చేయడం వల్ల జీవితంలోని అడ్డంకులు, సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. దేవునితో అనుబంధం బలపడుతుంది, ఆధ్యాత్మికత పెరిగి జీవితం శాంతిమయంగా మారుతుంది. కాబట్టి మీ ఇష్టదైవం నామాన్ని 11 సార్లు జపించి, ఒకసారి ఆ నామాన్ని కామెంట్లో రాసి ప్రార్థించండి. అంతా మీరు కోరుకున్న విధంగానే జరుగుతుంది. ఈ రోజటి దివ్య పూజ. రేపు శుక్రవారం, శ్రీరామనవమి. దయచేసి రేపు ఉదయం చిన్నపిల్లలు, 12 సంవత్సరాల లోపు ఉన్నవారు తప్పకుండా ఈ ఆచారం చేయాలి. ఎర్రటి దారం ముందుగానే సిద్ధం చేసుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ దారాన్ని దేవుడి దగ్గర, ముఖ్యంగా ఆంజనేయ స్వామి దగ్గర ఉంచి పూజ చెయ్యాలి. తర్వాత ఆ దారాన్ని చేతిలో పట్టుకుని ప్రార్థన చేసి నడుముకు మొలతాడుగా కట్టాలి. ఇది ప్రతి హిందూ ఇంట్లో పూర్వం నుంచి వస్తున్న సనాతన ధర్మ ఆచారం. శ్రీరామనవమి రోజున ఇలా దారం కట్టుకోవడం వల్ల చెడు గండాలు, దుష్ప్రభావాలు దూరమవుతాయని నమ్మకం. రెండవది, శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇచ్చారు. ఎవరైతే హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తారో వారిపై నా రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది అని. అందుకే హనుమంతుడి పూజ చేస్తే శ్రీరామ రక్షణ స్వయంగా లభిస్తుంది. మరియు ఈ రోజటి యోగం క్షేమం. శత్రువులపై విజయం సాధించేందుకు, మనపై ఎవరైనా చేస్తున్న చెడు ప్రచారం ఆగిపోవడానికి, ఇతరులకు మనపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలు దూరమయ్యేందుకు ఈ రోజు సాయంత్రం పరమేశ్వరుడి ముందు నెయ్యితో దీపం వెలిగించి వీరభద్రాస్తకాన్ని పఠించి పూజ చెయ్యాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు, పొరుగువారికి షేర్ చేయండి. మా ఓంకారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ లభిస్తుంది. మరి ఇంకో మంచి దైవ పరిహారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. నమస్కారం.